ఇక లోక్సభ ఎన్నికలకు ముందే జమిలీపై కమిటీ నివేదిక. ఈ నెల 21న కమిటీ అంటే మూడోసారి భేటీ జరగబోతుంది. ఏది ఏమైనా దేశంలో ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ తుది దశలో ఉన్న తన నివేదికను వచ్చే లోక్సభ ఎన్నికల లోపు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని యోచిస్తుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఎప్పుడైనా నివేదిక సమర్పించే అవకాశం ఉంది అని కమిటీ సభ్యులు తెలిపారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై ఉన్నత స్థాయి కమిటీ ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం నివేదికను ఖరారు చేయడంలో ఎన్నికల సంఘం, రాజ్యాంగ న్యాయస్థానాల మాజీ న్యాయమూర్తులు, ప్రముఖ న్యాయ నిపుణులు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలు, 22వ లా కమిషన్, వివిధ భాగస్వాముల నుంచి వచ్చిన సూచనలు చేర్చడం అని చెప్పారు. హెచ్ఎల్సి ఇప్పటికీ సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. మొత్తానికైతే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కమిటీ మరి దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు తీసుకురావాలనే, మళ్ళీ అంటే ఇంతకుముందు స్వాతంత్రం వచ్చిన మొదట్లో జరిగింది, మళ్ళీ అదే ప్రక్రియను ఇప్పుడు కొనసాగించాలనే ఆలోచన అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఈ జమిలీ ఎన్నికల వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉందని చెప్పేసి చాలా ప్రజా సంఘాలు, చాలా మంది నాయకులు చెప్తున్నారు. ఎందుకు అనంటే జమిలీ ఎన్నికలు కనుక జరిగితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అయితే ఉందో, ఏ పార్టీ అయితే ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నదో ఆ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో మళ్ళీ వాళ్ళే గెలవడం కోసం వాళ్ళు అధికారులను కానీ, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను కానీ వీటన్నిటిని ఉపయోగించుకొని వాళ్ళే ఏది ఏమైనా అవసరమైతే ఈవీఎం ట్యాపింగ్ చేసి అయినా కూడా వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తారు. చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని పోగొట్టుకున్నటువంటి ఆలోచన ఎవరికీ ఉండదు. కాబట్టి మరి నరేంద్ర మోడీ లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటికే దేశవ్యాప్తంగా వాళ్ళ మీద ఉన్నటువంటి విమర్శలు కూడా, వాళ్ళు ఏది చేసైనా కూడా ఈ దేశంలో ముఖ్యంగా ఈవీఎంల ట్యాపింగ్ చేసైనా కూడా వాళ్ళు మళ్ళీ పాలనలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి అవకాశాన్ని ఇవ్వద్దు, జమిలీ ఎన్నికలు అవసరం లేదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. మరి ఈ జమిలీ ఎన్నికల విషయంలో కేంద్రం మాత్రం మొదటి నుండి జమిలీ ఎన్నికలు తీసుకొస్తే మనకు లాభం ఉంటుందనే ఆలోచనతో ముందుకు పోతా ఉంది. మరి ఈ క్రమంలో మళ్ళీ జమిలీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఆ కమిటీ రిపోర్ట్ అనేది ఇప్పటికే మూడోసారి భేటీ అయినటువంటి రిపోర్టు కూడా మొత్తం రిపోర్టులను ఇవ్వాలా, జమిలీ ఎన్నికలు ఉపయోగమా కాదనే విషయంపై మరి లోక్సభ ఎన్నికలకు ముందే ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తారని చెప్తున్నారు. మరి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ లోక్సభ ఎన్నికలకు జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారా, లేదు అని అంటే ఆ జమిలీ ఎన్నికల రిపోర్ట్ను పక్కన పెట్టేసి ఈ ఎలక్షన్లు అయిపోయినాక నెక్స్ట్ టైం మళ్ళీ ఎలక్షన్ నిర్వహిస్తారా, ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి. మరి ఏది ఏమైనా జమిలీ ఎన్నికలకు ఎందుకు కేంద్ర ప్రభుత్వం అంత ప్రాధాన్యత ఇస్తుంది, మరి జమిలీ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రానికి నష్టం జరిగేటువంటి అంశం ఏముంది, మరి ఈరోజు జమిలీ ఎన్నికల ద్వారా మళ్ళీ లాభం చేకూర్చాలనే ప్రయత్నం బీజేపీ ఎందుకు చేసుకుంటుంది? ఈ ఒక్క విషయాన్ని కనుక మనం ఆలోచించాలంటే తప్పకుండా బీజేపీకి జమిలీ ఎన్నికలపై ఉన్నటువంటి ప్రేమ ఏంది అని అంటే కేవలం జమిలీ ఎన్నికలు పెడితేనే మళ్ళీ మనం అటువంటి అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలందరి మీద ఫోకస్ పెట్టి తప్పకుండా ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసైనా మనం అధికారంలో రావాలని కుట్రలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు జమిలీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ చాలా మంది వాటిని విమర్శించడానికి ప్రయత్నం చేశారు, వ్యతిరేకించారు కూడా. మరి ఈరోజు జమిలీ ఎన్నికలను నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు కమిటీ రిపోర్ట్ ఇస్తే మాత్రం ఆ కమిటీ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని మరి ఇప్పటికే మొన్నటి జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంట్ సభ్యులు, విపక్ష సభ్యులు ఎవరెవరైతే వాళ్ళందరినీ దాదాపు 100 మందిని బయటికి పంపించేసి వాళ్ళు తీర్మానాలు చేసుకున్నారు. ఆ తీర్మానాలు ఏ తీర్మానాలు యాక్సెప్ట్ చేసి ఏ తీర్మానాలు పక్కన పెట్టారు, మరి విపక్షమే లేకుండా చేసుకున్నటువంటి తీర్మానాలు చెల్లుతాయా, అవి ప్రజా తీర్మానాలు అయితే అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది ప్రశ్నించారు. మరి రేపటి రోజున జమిలీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే కొనసాగించి ప్రతిపక్ష నాయకులందరినీ బయటకు పంపించి మరి దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారా, ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అంశం. తీవ్ర అధికార దుర్వినియోగం. 22న ఒక పూట సెలవుపై సిపిఐ విమర్శ. అయోధ్యలోని రామ మందిరంలో జరిగే రామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా ఈ నెల 22న ఒక పూట సెలవును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను మొత్తానికైతే సిపిఐ పార్టీ నాయకులు విమర్శిస్తా ఉన్నారు. ఇదే విషయాన్ని మనం నిన్న కూడా మార్నింగ్ న్యూస్లో చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మతపరమైనటువంటి అంశాలకి సెలవులు ప్రకటించద్దు. అది కేవలం హిందుత్వ పార్టీకి సంబంధించినటువంటి విషయమే కాదు. హిందుత్వమైనా, క్రైస్తవమైనా, ముస్లిం అయినా, ఆఖరికి బౌద్ధమైనా, ఎవరైనా కానీ మీ మతపరమైనటువంటి అంశాలకి రాష్ట్రంలో సెలవులను ప్రకటించద్దు, దేశంలో సెలవులను ప్రకటించద్దు. రేపటి రోజున ఇక్కడ తెలంగాణలో కానీ లేదంటే వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ వాళ్ళ మతానికి సంబంధించిన విషయంలో వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఆ రాష్ట్రంలో సెలవు ప్రకటించడం అనేది రాజ్యాంగ వ్యతిరేకము. రాజ్యాంగ విరుద్ధమైన పనుల్ని ప్రభుత్వాలు చేయడం అనేది సిగ్గుచేటు. ఎందుకు అంటే ఈరోజు 22వ తేదీన మీరు స్కూళ్ళు
మూసేస్తారు. హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కడ పోతారు? హాస్టల్లోనే ఉంటారు. మరి వాళ్ళ చదువులు చెప్పకుండా ఇట్లా సెలవులు ప్రకటిస్తే ఎట్లా? లేదు, ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ అసలు ఏ మతాన్ని నమ్మనటువంటి వాళ్ళు కానీ వీళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ సెలవులు ప్రకటించి వాళ్ళ ఇంట్లో కూర్చోమనైంది. కాబట్టి 22వ తేదీన సెలవు ప్రకటించడం అనేది రాజ్యాంగ వ్యతిరేకము. ఏ కార్యక్రమం లేకుండా ఈరోజు ఒక మతానికి సంబంధించినటువంటి విషయంలో ఆ మతానికి సంబంధించిన విషయంలో కూడా ఈరోజు చాలా మంది విమర్శలు చేస్తున్నది ఏంటి అని అంటే అది మతానికి సంబంధించింది కూడా కాదు. ఈ మతానికి సంబంధించిన కార్యక్రమాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ రాజకీయ కార్యక్రమంగా మార్చుకున్నారని చెప్పేసి చెబుతున్నారు. మరి ఈరోజు సెలవు ప్రకటించడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే 22వ తేదీన అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమం మొత్తాన్ని నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్లో లైవ్ పెడతాడు. కాబట్టి దాన్ని మొత్తం దేశ ప్రజలందరూ చూడాలి. జై శ్రీరామ్ అని చెప్పేసి నినాదాలు ఇచ్చుకుంటా ఇంట్లో కూర్చోవాలని చెప్పేసి వాళ్ళ రాజకీయ ప్రలోభాల కోసం మాత్రమే ఆ రోజును సెలవుగా ప్రకటిస్తున్నారు. మరి ఉద్యోగాల కోసం వాళ్ళు వెళ్ళేదంటే ఆ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు వాళ్ళు చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ సెలవు ప్రకటిస్తే ఇంట్లో కూర్చొని వాళ్ళు కూడా పూజలు చేస్తారు. లేదు అని అంటే ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుందని టీవీలు పెట్టుకొని టీవీల ముందు కూర్చొని వాళ్ళు కూడా వీక్షిస్తారు. దానివల్ల ఎక్కువ మంది మళ్ళీ బీజేపీకి రామ మందిరాన్ని నిర్మించింది మనం బీజేపీకి ఓటేయాలని నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి భ్రమలో ఈరోజు సెలవు ప్రకటిస్తూ ఉంది. దాన్ని సిపిఐ పార్టీ అయితే విమర్శించింది. ఎట్టి పరిస్థితుల్లో మతపరమైనటువంటి కార్యక్రమాలకి సెలవులు ప్రకటించదని చెప్పేసి బీజేపీని మరి సిపిఐ పార్టీ కోరింది. సిపిఐ పార్టీ కాదు, మనం కూడా నిన్న మారిన న్యూస్లో అదే కోరినాం. ఎట్టి పరిస్థితుల్లో మతపరమైనటువంటి అంశాలకి అది ఏ మతం అయినా కానీ మతపరమైనటువంటి అంశాలకి సెలవులు ప్రకటించద్దు. ముందుగా క్యాలెండర్లో ఉన్న విధంగా ఎడ్యుకేషన్ క్యాలెండర్ ఏదైతుందో ప్రతి సంవత్సరం ఈ సెలవులు ఉంటాయని చెప్పేసి ముందుగా ప్రకటించే సెలవులు తప్ప మిగతా సెలవులు మతపరమైనటువంటి అంశాలు ఇవ్వద్దు.